పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మృతి చెందిన మౌలాలి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసులు తెలిపిన వివరాల పేరుకు బొల్లాపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన షేక్ మౌలాలి వినుకొండ పట్టణంలోని 22వ వార్డులో నివాసం ఉంటున్నాడు. వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు. తన తల్లి మరణించడంతో వెళ్లి పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఒక కుమార్తె ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు 22వ వార్డులో నివసించేటువంటి షేక్ మౌలాలి వాళ్ళ తల్లి మరణిస్తే వెళ్ళి ఆ కార్యక్రమానికి అటెండ్ తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయి దుర్మరణం చెందటం చాలా బాధాకరం. ఇలాంటి యాక్సిడెంట్ జరగటం బాధాకరం. ఆ కుటుంబాన్ని చంద్రన్న బీమా పథకాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము. భవిష్యత్తులో ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం. మౌలాలి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. వాళ్ళ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నమస్తే.